ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు, కంకణం ఎవరు కట్టాలి? ఇంకెవరు నాయనా, మీ అర్థంగే కట్టాలి. తులసి, విన్నావు కదా? నాయనా, ఇక ఇప్పుడు నువ్వు నీ భార్య కట్టాలి. అలాగే పంతులు గారు. ఇదిగో. రాధిక హృదయం మాధవ సదనము నీకే వశమైపోయినది. కృష్ణుని హృదయము రాధా భరితము తానే వివసైపోయినది. తులసి, పంతులు గారు చెప్పారు కదా, కంకణం కట్టాలి. చేసే వేళ యమునా తీరమునా ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా, విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా. ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం. నాయనా, మీ భార్య పూజ ఎంతో అద్భుతంగా చేసింది. అనంత దీపం శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి. అమ్మవారి కృపకు పాత్రురాలయ్యింది. ఇప్పుడు ఇద్దరు కలిసి అమ్మవారికి హారతి ఇవ్వండి. అలాగే పంతులు గారు. కర్పూర పరిమళ శోభిత ఇప్పుడు నీ భర్త ఆశీర్వాదం తీసుకోమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఇక నువ్వు కూడా ముత్తైదులకు వాయినం ఇవ్వమ్మా. వాయినం ఇస్తేనే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభించినట్టు. పంతులు గారు, వాయినం ఇవ్వడానికి నా దగ్గర గొప్పగా ఏం లేవు. ఏం అక్కర్లేదమ్మా. పసుపు, కుంకుమ, ఆకు, వక్క, జాకెట్ ముక్క ఉంటే చాలు.